అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మనము చాప్టర్ కంటిన్యూషన్ చేయబోతున్నాము. కర్మ, ఇతరుల లోపాలు. ఆర్మీనియన్ చర్చిలో ఒక ప్రార్థన ఉంది. చాలా కాలం వరకు నేను ఆ ప్రార్థనను అర్థం చేసుకోలేకపోయాను. చివరకు అర్థమయ్యింది. భగవంతుడా, నాకు దీర్ఘ జీవితాన్నివ్వు. దాని వలన నేను మరణించే లోపల పశ్చాత్తాపం పొంది నన్ను నేను స్వచ్ఛపరుచుకుంటాను అని చెప్తుంది. ఒక మనిషికి 80 సంవత్సరాలున్నాయి. అతను చాలా ప్రార్థిస్తున్నాడు. నాకు ఇంకో 10 సంవత్సరాలు ఇవ్వు. దాంతో రాబోయేది 10 సంవత్సరాలలోనే నేను నా ఖాతాను, నా ఇంటిని స్వచ్ఛపరుచుకుంటాను అని అంటున్నాడు. ప్రజలతో నేను అబద్ధాలు ఆడనని, దొంగలించానని, కోటి సరికాని పనులు చేశానని చెబుతాను అని, ఈ 10 సంవత్సరాలలో మీరు స్వచ్ఛత పొందడానికి చేయగలిగిన ప్రతి చర్యను చేసి ఇతర లోకాల్లోని వీలైనంత తక్కువ బరువుతో వెళతారు అని అంటున్నారు. ఇప్పుడు రెండు లైన్లు చదువుతాను మేడం. ఆర్మేనియన్ చర్చిలో ఒక ప్రార్థన ఉంది. చాలా కాలం వరకు నేను ఆ ప్రార్థనను అర్థం చేసుకోలేకపోయాను. అంటే ఆ చర్చిలో ప్రార్థన ఏ విధంగా చేస్తారో ఆ ప్రార్థన గురించి నీకు అర్థం కాల, తర్వాత అర్థమైనట్టుంది. భగవంతుడా, నాకు దీర్ఘ జీవితాన్ని ఇవ్వు. దాని వలన నేను మరణించే లోపల పశ్చాత్తాపం పొంది నన్ను నేను స్వచ్ఛపరుచుకుంటాను అని చెప్తుంది. అంటే దీర్ఘ జీవితాన్ని ఇవ్వు అంటే కొంచెం ఎక్కువ కాలం జీవించేటట్టుగా నాకు లైఫ్ ఇవ్వండి, ఎక్స్టెన్షన్ చెయ్యండి. నేను పశ్చాత్తాపరుచుకొని నేను అన్ని మార్చుకుంటాను అని చెప్తున్నారు. అంటే ఆయన కూడా ఏమంటున్నారు, ఇప్పుడు ఇది వరకు ఇప్పటికి ఇంకొంచెం జీవితం గడిపి ఏ లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలన్నీ క్లియర్ చేసి, అంటే రియలైజ్ అయ్యి క్లియర్ చేసుకొని హ్యాపీగా ఆ ఖాతానంతా క్లియర్ చేయాలి అనేది ఉంటది. అలాగా ఆయనకి కూడా ఉంది అని చెప్తున్నాడు. కానీ అది ఒక చర్చిలో ప్రార్థన లాగా చేస్తారంట. ఆ ప్రార్థనకు అర్థం తర్వాత అర్థమైంది ఆయనకి, ఎమ్మన్నే అర్థం కాల. ఒక మనిషికి 80 సంవత్సరాలు ఉన్నాయి. అతను ఇలా ప్రార్థిస్తున్నాడు. నాకు ఇంకో 10 సంవత్సరాలు ఇవ్వు. దాంతో రాబోయే 10 సంవత్సరాలలో నేను నా ఖాతాను, నా ఇంటిని స్వచ్ఛత పరుచుకుంటాను. అంటే 80 సంవత్సరాలు ఇంకొంచెం పెంచు, నా ఖాతాని, నా ఇంటిని, ఇల్లు అంటే ఏంది, ఇది కాదు, ఆత్మని, నా ఆత్మని స్వచ్ఛత పరుచుకుంటాను అని చెప్తున్నారు. కృష్ణ భగవాన్లు ఏమన్నారు, ఉద్ధరేదాత్మ ఆత్మనాం అన్నారు. ఆత్మని శుద్ధి చేసుకుంటాడు. ఆ పని నేను చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు, 80 సంవత్సరాలు కాదు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు అని చెప్తున్నాడు. దేనితోటి? పశ్చాత్తాపంతో. ఆ లెక్కంతా క్లియర్ చేసేసుకుంటా, దుష్కర్మలన్నీ సత్కర్మలుగా మార్చేసుకుంటా, ఆ లెక్కంతా క్లియర్ చేసేసుకుంటా. నాకు ఇంకొంచెం లైఫ్ ఎక్స్టెన్షన్ చేయండి, నాకు ఇంకా జీవించాలని ఉంది అంటే మనము అడిగే కొద్దీ నేను ఇంకా భూమి మీద జీవించాలని ఉంది, ఇంకా నేర్చుకోవాలని ఉంది, నేర్చుకుని నన్ను నేను ఉద్ధరించుకోవాలని ఉంది అని ఎప్పుడైతే మన లోపల ఆ సంకల్పం వస్తుంటుందో దానికి తగ్గట్టుగా లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. ప్రజలతో నేను అబద్ధాలు ఆడనని, దొంగిలించానని, కోటి సరికాని పనులు చేశానని చెబుతాను అని, ఈ 10 సంవత్సరాలలో మీరు స్వచ్ఛత పొందడానికి చేయగలిగిన ప్రతి చర్యను చేసి ఇతర లోకాల్లో వీలైనంత తక్కువ బరువుతో వెళతారు. మళ్ళీ చదవండి. ప్రజలతో నేను అబద్ధాలు ఆడనని, దొంగిలించానని, కోటి సరికాని పనులు చేశానని చెబుతాను అంటున్నాడు. అంటే నేను సరికాని పనులు చాలా చేస్తున్నాను అని చెప్తాను అందరికి. ఈ 10 సంవత్సరాలలో మీరు స్వచ్ఛత పొందడానికి చేయగలిగిన ప్రతి చర్యను చేసి ఇతర తలాల్లోకి వీలైనంత తక్కువ బరువుతో వెళతాను అంటున్నారు.
అంటే అన్ని క్లియర్ చేసి తక్కువ బరువుతో వెళ్ళిపోతాను. పెద్ద సంచి తెచ్చుకొని అన్ని క్లియర్ చేసి వెళ్ళిపోతాను. బరువు లేకుండా. తక్కువ బరువు అంటే ఇంకా ప్రత్యేకించి ఆ సంచి బరువు ఉంటదే తప్ప దాని లోపల లెక్కలుండవు. మీ జీవితంలో మీరు వాస్తవంగా ఉన్నదానికంటే భిన్నంగా కనబడతారు. కానీ మీ ఆలోచనలలో మీరు ద్వేషిస్తారు. అంటే నిన్న చెప్పుకున్నాం గదా! బయటికి మంచి బట్టలేసుకొని సౌందర్యంగా ఉన్నాం. లోపలన్నీ గాయాలే. గాయాలన్నీ కానరాకుండా ఏం చేసాం? మంచి బట్టలేసుకున్నాం. ఆ కోణంలో ఇక్కడ చెప్తున్నారు. వేర్పాటు లక్షణంతో పూర్తి అహంతో, పొగరుతో ఉంటారు. మీరు దురాశాపరులు, మీకు చెడ్డ లక్ష్యాలు, చెడ్డ ప్రణాళికలు ఉంటాయి. హ్మ్. చదువు. మొత్తం కంప్లీట్‌గా చదివేస్తా. మీ మనస్సులో ఉన్నవన్నీ మీరు చనిపోయిన తరువాత మనోతలంలో కనిపిస్తాయి. కానీ మీరు నిద్రిస్తూ ఉంటే మీరు వాటి గుండా వెళ్ళిన మిమ్మల్ని మీరు విస్తరించుకోకుండా, మీ చైతన్యాన్ని వ్యాపింప చేసుకోకుండా, మీ గతం నుంచి లబ్ధి పొందకుండానే వెనుతిరిగి వస్తారు. చనిపోవటం, తిరిగి వెనుకకు రావటం, దానివల్ల కాలం నష్టపోతారు. పరిణితి హ్మ్. అది మీరు పరిణితిని నెమ్మది చేసుకోవటం వల్ల పొందే శిక్ష మినహా ఇంకేం కాదు. మళ్ళీ చెబుతానక్క. మీ జీవితంలో మీరు వాస్తవంగా ఉన్నదానికంటే భిన్నంగా కనపడతారు. కానీ మీ ఆలోచనలలో మీరు ద్వేషిస్తారు. వేర్పాటు లక్షణంతో, పూర్తి అహంతో, పొగరుతో ఉంటారు. అంటే బయటికి కనిపించిన విధంగా లోపల ఉండరు. లోపల ద్వేషంతో ఉంటారు. బయటికి మాత్రం కనిపించరు. ఇలాగా మీ లోపల వేర్పాటువాదంతోటి అలా ఉంటారు అని చెప్తున్నారు. హ్మ్. మీరు దురాశాపరులు, మీకు చెడ్డ లక్ష్యాలు, చెడ్డ ప్రణాళికలు ఉంటాయి. మీ అంటే మనస్సులో దురాశ అనేది ఉన్నప్పుడు చెడ్డ లక్ష్యాలు, చెడ్డ పనులే ఉంటాయి గదా! ఎందుకని పక్కనోడిని నాశనం చేయాలి, వాడిని కొట్టాలి, వాడిని చంపాలి, వాడినించి నేనన్నీ లాక్కోవాలి. ఈ దురాశ ఏం చేస్తుంది? చెడ్డ పనులే చేసేటట్టు చేస్తుంది. చెడ్డ లక్షణాలే ఉంటాయి. హ్మ్. మీ మనస్సులో ఉన్నవన్నీ మీరు చనిపోయిన తరువాత మనోతలంలో కనిపిస్తాయి. కానీ మీరు నిద్రిస్తూ ఉంటే మీరు వాటి గుండా వెళ్ళినా మిమ్మల్ని మీరు విస్తరించుకోకుండా, మీ చైతన్యాన్ని వ్యాపింపచేసుకోకుండా, మీ గతం నుంచి లబ్ధి పొందకుండానే వెనుతిరిగి వస్తారు. అంటే మార్చుకోకుండా అక్కడ చూసిన దాన్ని అలాగే మళ్ళీ వెనుతిరిగి మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకుంటాం. వాటి కోసమనే తీసుకుంటాం. అంటే మన మనోతలంలోకి వెళ్ళినప్పుడు మన మనస్సులో ఉన్నవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనసులో చేసినవన్నీ. అక్కడ చూసి మళ్ళీ మార్చుకోవడం కోసం మళ్ళీ వెనక్కి తిరిగొస్తూ ఉంటాం. ఇలాగ పునరపి జననం, పునరపి పునర్ మరణం. చనిపోవటం, తిరిగి వెనుకకు రావటం, దానివల్ల కాలం నష్టపోవటం. అది మీరు పరిణితి అది మీరు పరిణితిని నెమ్మది చేసుకోవటం వల్ల పొందే శిక్ష మినహా ఇంకేం కాదు. అంటే ముందేమని చెప్పారు? 80 సంవత్సరాలు జీవించాలి అనుకున్నారు. ఇంకొంచెం లైఫ్ ఎక్స్‌టెన్షన్ చేసుకొని, నేను ఈ ఖాతాలన్నీ క్లియర్ చేసే పోతాను అని చెప్పి అనుకున్న వ్యక్తులు కొంతమంది. కొంతమందేంది ఈ పునరపి జననం, పునరపి మరణం తీసుకుంటూ ఉంటారు. టైం వేస్ట్ అయిపోతుందే తప్ప అక్కడ పూర్తి అవ్వడం లేదు. అది. మీరు 1 లేదా 2వ విభాగంలో ఉంటే, మీరు ఇతర లోకాల్లోని ఏ విషయాన్ని చూడలేరు. కాకపోతే కొన్నిసార్లు 1 లేదా 2 నిమిషాలు మీ మార్గదర్శి మిమ్మల్ని మేల్కొల్పినప్పుడు, మీరు మీ చర్యల ఫలితాలను చూస్తారు. అంతే. అంటే చూడ్డానికి 1, 2 తలాల్లోకే వెళ్తున్నాం. కానీ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అలా తీసుకువెళ్ళటం వల్ల మార్గదర్శకులు కొంత చూడగలుగుతాం. అంతేకాని పూర్తిగా చూడలేము. ఒక్కోసారి మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఉన్నత తలాల్లోకి తీసుకువెళ్ళి, రక్షించి, మళ్ళీ మీ విధులు, బాధ్యతల కోసం మిమ్మల్ని వెనుకకు భూమి మీదకు తెస్తుంది. అంటే ఉన్నత తలాల్లోకి తీసుకెళ్ళి రక్షించి అంటే ఇక్కడ అక్కడికి తీసుకువెళ్ళి మనం భూమి మీద ఏ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నామో దానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధించి మరలా పంపిస్తది మన బాడీలోకి.
పాయింట్ అర్థం చేసుకోండి మాస్టర్స్. అక్కడ ఉన్నత తలాల్లోకి వెళ్ళి మాస్టర్స్ నుంచి ఎంతో జ్ఞానం పొంది మళ్ళీ బాడీలోకి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ. అక్కడ తెలుసుకుంటాం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అది. మీరు అభివృద్ధి చెందిన వ్యక్తులైతే మీరు చాలా అందమైన తల్లిదండ్రులకు మీలో దాగి ఉన్న నైపుణ్యాలన్నింటినీ నిద్రలేపి వెలికి తీయగల పరిస్థితులలోనూ జన్మ తీసుకుంటారు. అది. ఉమ్. అక్క ఒక్క నిమిషం. ఒక్కోసారి మీ పాజ్ లో పెట్టు ఒక్క నిమిషం. అయిపోయింది. ఒక్క నిమిషం.